హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనండి అరుణ. ఈరోజు మా పిల్లలు గోపి అడిగారండి. గోపి తయారు చేస్తున్నానండి. గోపి ఫ్లవర్ తీసుకొని ఇలాగా అంతా రెడీ చేసుకోవాలండి. మనము 65 చేస్తాం కదండి, అలాగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఒక గోపి తీసుకున్నానండి నేను. ఇదేమో ఇక్కడ పక్కన పెట్టేసానండి చేసి. తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని గోపికి కావాల్సిన సామాన్లు చూడండి ఒకసారి. ఒక 3 చిల్లీ తీసుకున్నానండి, ఇలా సన్నగా తరుక్కున్నానండి. తర్వాత ఏమో కొత్తిమీర అండి, కొత్తిమీర కొంచెం తీసుకున్నాను. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలాగా స్క్వేర్గా కట్ చేసుకోవాలండి, ట్యూబ్స్ లాగా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇది టమాటో సాస్ అండి, తర్వాత సోయా సాస్, చిల్లీ సాస్, వెనిగర్ అండి. ఇది వచ్చేసి కార్న్ ఫ్లోర్ అండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకొని కొంచెం వాటర్ చేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అన్నీ వేసేద్దామండి. ఒక బాండీ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ సరిపడా వేసేసుకొని ఇలా ఆనియన్స్ అండి, పచ్చిమిర్చి వేసేసానండి. చూడండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఇది కొంచెం పచ్చివాసన పోయేలాగా వేంపాలండి నీట్గా. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది కదండి. తర్వాత మనము సోయా వేస్తానండి, సోయా సాస్ వేస్తానండి. కొంచెము సోయా సాస్ వేసిన తర్వాత చిల్లీ సాస్ అండి, 1.5 టేబుల్ స్పూన్ వేసానండి. ఇప్పుడు టమాటో సాస్ వేస్తానండి, 1 స్పూన్ వేస్తానండి. చూడండి, కార్న్ ఫ్లోర్ ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి వాటర్లో, దాన్నేమో ఇప్పుడు వాటర్లో వేసేస్తానండి. ఈ సాస్లు అన్నీ వేసాం కదా, తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేద్దామండి. ఇప్పుడండి 1 టేబుల్ స్పూన్ పైన వెనిగర్ వేస్తానండి. ఈ సాస్లు అన్నీ వేసాం కదండి, ఇదంతా కొంచెము నీట్గా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, సాస్ అంతా ఇలాగా థిక్నెస్ రావాలండి. తర్వాత మనం గోపి వేసేద్దామండి. గోపి అంతా వేసి మిక్స్ చేసుకోవాలండి నీట్గా. తర్వాత మనము ఇది కొత్తిమీర తురుము పెట్టాం కదండి, అది కూడా ఇప్పుడు యాడ్ చేస్తానండి. చూడండి, ఇలాగా సాస్లో అంతా మిక్స్ చేసుకోవాలండి నీట్గా. తర్వాత మనము కొత్తిమీర వేసేద్దామండి. చూడండి, ఇలాగా కొత్తిమీర వేసేసుకొని తర్వాత ఒకసారి మిక్స్ చేద్దామండి. చూడండి, రెడీ అయిపోయింది కదండి మన గోపి. స్టవ్ కట్టేస్తానండి. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, మన గోపి రెడీ అయింది. చూడండి, చాలా టేస్ట్ ఉంటుందండి. Thank you for watching.